కేంద్ర కార్మిక సంఘాలు 500 రైతు సంఘాలు సంయుక్తంగా ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా స్థానిక కోటిపల్లి బస్టాండ్ నుండి కోటగుమ్మం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎన్ సుందర్ బాబు అధ్యక్షత వహించారు. పెరిగిన నిత్యావసరాల ధరలు తగ్గించాలని, ఆదాని సంస్థతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని నినాదాలు చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు టి అరుణ్, ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు వి కొండలరావు, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కె జోజీ, ఐఎఫ్టియు జిల్లా నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతుల పంటలకు గిట్టుబాటు ధర పెట్టుబడిపై 50% అదనంగా నిర్ణయించి చట్టం చేయాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా జాతీయ కనీస వేతనాన్ని 26,000గా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. 60 ఏళ్లు పనిచేసి రిటైర్ అయిన వారికి 9,000 కనీస పెన్షన్ చెల్లించాలని, ఆటో, హమాలీ, ట్రాన్స్పోర్ట్, భవన నిర్మాణ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే చట్టాలను అమలు చేయాలని, స్కీమ్ వర్కర్లైన అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, నేషనల్ హెల్త్ మిషన్, సమగ్ర శిక్ష ఉద్యోగులను, కార్మికులను రెగ్యులర్ చేయాలని, గ్రాడ్యుటీ, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. వివిధ సంఘాల నాయకులు ఎన్ఎస్ మూర్తి, కె రామకృష్ణ, బి పూర్ణిమరాజు, బి పవన్, కె రాంబాబు, తాటిపాక మధు, కె జ్యోతిరాజు, గారపాటి వెంకట సుబ్బారావు, తోట లక్ష్మణరావు, లావణ్య, వై బేబీ రాణి, ఎం వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.